శ్రీమాత్రే నమః. ఈరోజు 19వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 18వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. 19వ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాదసక్తస్ అంటే కాబట్టి మమకారము లేకుండా, సతతం ఎల్లప్పుడూ, కార్యం కర్తవ్యమును, కర్మ అంటే పని, సమాచార నిర్వహింపుము, అసక్తో ఆసక్తి రహితుడవై, హ్యాచరన్ నిజముగా ఆచరిస్తూ, కర్మ పని చేయుము, పరమాప్నోతి పరమాత్మ పొందును, పురుష వ్యక్తి అంటే కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యంలాగా నిర్వర్తించుము. ఏలననగా కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. 20వ శ్లోకం రేపు చెప్పుకుందాం.